నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మల్కాజ్గిరి వాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరుతుంది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి మార్గంలో ఏళ్ల తరబడి నరకం చూస్తున్న వాహనదారులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సిటీలో ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రామకృష్ణాపురం నుంచి మన సఫిల్గూడ నుంచి ఏఓసి గేట్ అలహాబాద్ గేట్ దాకా రోడ్స్ 990 కోట్ల ప్రాజెక్ట్స్కి రోడ్స్ శాంక్షన్ అయింది. దాంట్లో 47 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నాయి. అంటే దానికి కాంపన్సేషన్ ప్రాజెక్ట్స్ కలిపి మొత్తం 996 కోట్లు. దీనికి ముఖ్యంగా ఈరోజు నాయకులకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మైనంపల్లి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ యొక్క ప్రాజెక్టు, ఈ ట్రాఫిక్ సమస్య మల్కాజ్గిరిలో ఉన్న రైల్వే చక్రబంధం నుంచి అందరినీ విముక్తులు చేయడానికి ఆయన అప్పుడే గవర్నమెంట్లో ఉన్నప్పుడే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు 60 లక్షలు పెట్టి దాన్ని సర్వే చేయడం జరిగింది. ఏటు నుంచి ఎటు రోడ్డు, ఎటు వెళ్తే మనకి ఇది అనేది రామకృష్ణ బ్రిడ్జ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్ సఫిల్గూడకి ఇచ్చి, సఫిల్గూడ నుంచి ఈ ఉత్తమ్ నగర్లో ఉన్న 100 ఫీట్ రోడ్లోంచి అలహాబాద్ గేట్లోంచి మనకి సికింద్రాబాద్కి అటాచ్ చేయడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాతగున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఉత్తమ్ నగర్ 100 ఫీట్ రోడ్డును కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. కొంతమంది మార్కెట్ కావాలన్నారు, కొంతమంది కమిటీ హాల్ కట్టాలని ప్రయత్నం చేస్తే అదే మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు అడ్డుపడి, ఇది మనం డిఫెన్స్ కోసము, డిఫెన్స్ అప్రోచ్ రోడ్డు కోసం ఈ 100 ఫీట్ మనకి ఇది ఉన్నది, మీరు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు పెట్టకండి. ఆల్రెడీ మనం దాని ప్రాసెస్లో ఉన్నాం. ఆల్రెడీ జిఓసీని కలవడం జరిగింది 3-4 సార్లు. మీరు పాత వెరిఫై చేసుకోండి. ఫస్ట్ జిఓసీని కలిసి ఈ రోడ్స్ ప్రతిపాదనంటే, చివరి ప్రభుత్వం ఏమైతే ఉందో డిఫెన్స్తో సరిగ్గా సఖ్యత లేక దాని యొక్క ల్యాండ్స్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉన్న 47 ఎకరాలు ఏదైతే ఉందో దానికి కాంపన్సేషన్ ఇవ్వలేక చేతులెత్తి జరిగింది. మళ్ళీ యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆల్రెడీ ఆయన ఎంపీగా ఉన్నారు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలన్నీ తెలుసు ఆయనకి. ఆయన ముఖ్యంగా ఈ సీఎం అయిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు వెళ్ళి అన్నగారిని అసెంబ్లీలో కావాలంటే చెక్ చేసుకోండి, ఆన్ రికార్డు, అసెంబ్లీ ఛాంబర్లో కలిసి అన్న ఈ రోడ్లది పరిష్కారం కావాలి మాకు, మనం ఎప్పుడో 5-6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, మీ దృష్టిలో కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఈ రోడ్లు మనం శాంక్షన్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలివేటర్ కారిడార్స్ ఉన్నాయో ఆ ఆర్పీ రోడ్ నుంచి మన ప్యారడైజ్ నుంచి మన షామీర్పేట అటు మేడ్చల్ దాకా ఏదైతే ఎలివేటర్ కారిడార్స్ ఉన్నాయో దాంతోపాటు దీనికి కూడా ఆయన డిఫెన్స్ అధికారుల దగ్గర కూర్చొని దీనికి కూడా మీకు ల్యాండ్ ఎంతైతే మీరు మాకు ఇస్తున్నారో దానికి కాంపన్సేషన్గా ఒప్పించి ఈరోజు ఇది శాంక్షన్ అవడానికి ముఖ్య కారకులు మన యనమల రేవంత్ రెడ్డి గారు. దాన్ని స్ట్రీమ్ లైన్లోకి తీసుకెళ్లే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మైనంపల్లి హనుమంతరావు గారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి ఎవరు పనిచేసే నాయకులు, ఎవరు బూట అబద్ధాలు చెప్పి బతికే నాయకులు ఎవరున్నారో చూసుకోవాలి. కాబట్టి ఈ ప్రాజెక్టుని మనకి సహకరించిన యనమల రేవంత్ రెడ్డి గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మరియు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల తరఫున అభివందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. దీని కృతజ్ఞతాభావంగా మల్కాజ్గిరి ప్రజలే కాదు, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ గుండెలకు అతుక్కొని ఈ యొక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తే రేపు భవిష్యత్ తరాలకు ముఖం చూపించే ఇది ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి మైనంపల్లి హనుమంతరావు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారికి ఇలా కృతజ్ఞతాపూర్వకంగా మా తరఫు నుంచి ఒక చిన్న పాలాభిషేకం చేయాలి బాధ్యత ఉన్నది అని మేమందరం ఇక్కడ ఏకమై, మేమందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మల్కాజ్గిరి అందరం ఏకమై ఇవాళ ఈ యొక్క ఇది మాకు నమ్మకం ఉన్నది ఈ ప్రాజెక్ట్ 100% ముందుకు పోతుంది. కేవలం మైనంపల్లి హనుమంతరావు గారి ఒక చొరవతోని, కేవలం యనమల రేవంత్ రెడ్డి గారి ఒక చొరవతోనే ముందుకు పోతుంది. దీంట్లో వేరే కాంట్రవర్సీ ఏం లేదు. ప్రజలకు తెలుసు ఎవరేం చేసిండ్రు, ఎవరేం చేస్తున్నారని. ఇంకా ముందుకు భవిష్యత్తుకు కూడా ఎంతో మీరు చూడండి. ఈ గడ్డ మీద యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చే 2 నెలల్లో అడుగు పెట్టబోతున్నారు. దాని లోపల ఎన్నో మెరాకిల్స్ చేయబోతున్నారు. 2 నెలల్లో యనమల రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 2019 ఆయన ఎంపీగా గెలిపించినాక మల్కాజ్గిరికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నారు ఆయన.
ఎందుకంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఫౌండేషన్ ఎంపీగా మల్కాజ్గిరి నుంచి జరిగినదే అందరికీ తెలిసిన విషయమే. నిన్న కూడా చూసింది మీరు 1000 కోట్లు మన MMCకి కేటాయించడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక 1000 కోట్లు ఈ అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగింది. అదే కాకుండా 960 కోట్లతోని ఈ కారిడార్ని ఆయన ఒక అంటే ఇంట్రెస్ట్తోనే ఇది జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు, రేవంత్ రెడ్డి గారికి సుమారు 960 కోట్ల భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కావడంతో మల్కాజ్గిరిలో సంబరాలు అమరాన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. ఉత్తమ్ నగర్ చౌరస్తాలో పండగ వాతావరణం నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మల్కాజ్గిరి టు సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత చెక్ పడినట్లే. ముఖ్యంగా కంటోన్మెంట్ పరిధిలోని రైల్వే క్రాసింగ్ల దగ్గర, జంక్షన్ల దగ్గర గంటల తరబడి పడిగాపులు కాల్సిన అవసరం ఇక ఉండదు. ఉత్తర ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలకు అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడనుంది. వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజల ప్రయాణ సమయం ఆదా కానుంది అని స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంబరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని, అక్కడి గ్రౌండ్ జీరో పరిస్థితులను మన రిపోర్టర్ ప్రత్యక్షంగా అందిస్తారు. మరిన్ని సంచలన వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం.